ఎందుకంటే వచ్చే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వేరే రాష్ట్రాల్లో అట్ ది సేమ్ టైం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మోదీ కొన్న చరిష్మాను కాపాడుకోవడానికి సో ఢిల్లీని చాలా సీరియస్గానే తీసుకున్నారు. సో ఆ దిశగా వెళ్ళారని చెప్తున్నారు. సో పెద్దగా బట్ ఓట్ పర్సెంటేజ్ పెద్దగా లాస్ అయినట్లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి. అంటే బేసిక్గా మీరు ఒక్క నిమిషం అండి, రాజేశ్వరి గారు మీకు అట్లాగే ఇంద్ర శోభన్ గారికి మన రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు ఢిల్లీ ఒక ప్రెస్టీజియస్ స్టేట్ అనో లేకపోతే హాఫ్ స్టేట్ అనో ఇక అన్ని శాయశక్తులు ఒడ్డి అక్కడ ఫైట్ చేసామనో ఏం లేదండి. మీకు జిహెచ్ఎంసీ తీసుకున్న ఇంతకుముందు నేను పాల్గొంటున్న డిబేట్లలో జిహెచ్ఎంసీకే హోంమంత్రి గారు వచ్చారో పార్టీ అధ్యక్షులు వచ్చారు అని చెప్పి, లేకపోతే ఏ రాష్ట్రంలో అయినా ఈవెన్ పంచాయతీ ఎన్నికలకు కూడా వీళ్ళు మొత్తం సర్వశక్తులు ఒడ్డుతారని, అది మా అలవాటు. ఏ ఏ ఏ పరీక్ష అనేది లేదు. యూనిట్ టెస్ట్ అయినా, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయినా, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయినా, ప్రీ ఫైనల్స్ అయినా, ఫైనల్స్ అయినా, అన్నిట్లలో ఎక్సలెన్స్ ఈజ్ ఎ హ్యాబిట్ అంటారు. శ్రమించడం అనేది మా కర్తవ్యము. మేము అది అలవాటుగా కూడా మార్చుకున్నాము. ప్రజల మన్నన చూరగొనడం అనేది ఒకరోజు హాలిడే తీసుకోవడం, ఇంకొక రోజు ఇది ఈ ప్రాంతంలో మాకొద్దు ఆ ప్రాంతంలోనే కావాలి అనేది ఏమీ లేదండి. ఎక్కడైనా కానీ అట్లాగే పోరాడతాము. దానికి మేము ఇది కూడా ఏమీ లేదు. ఇంతకుముందు కేటీఆర్ గారి ట్వీట్ గురించి మీరు ఇందిరా గారిని అడిగారు. ఒక చిన్న విషయం, మరి వారేమైనా ఇప్పుడు కాంగ్రెస్ మీద పడి చాలా అంటే రాహుల్ గాంధీ మీద పడి మీరు ఇట్లా చేశారు చేయబట్టే మీకు 0 వచ్చాయి అన్న టైప్లో మాట్లాడుతున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడే వినలేదు, పొద్దున్నుంచి వింటున్నాను. బీఆర్ఎస్ వారే అసలు కాంగ్రెస్ వారి మీద విపరీతంగా క్రిటిసిజము, టు ఆప్కి సపోర్ట్. అవి 2 కారణాలు ఉండొచ్చు. మీకు ఆప్కిను బీఆర్ఎస్కి 3 కారణాలు చెప్తాను. ఆప్కి బీఆర్ఎస్కి చాలా అవినాభావ సంబంధం ఉందని చెప్పి ఇద్దరు, ఇటు బీఆర్ఎస్ నేతలు అటు ఆప్ నేతలు అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉండడం ఒకటైతే, రెండో విషయం ఏంటంటే ఇప్పుడు నా అనుమానము మరి లోక్సభ ఎన్నికల ముందు కేటీఆర్ గారు ఏమన్నా ప్రయత్నించారేమో ఆ కాంగ్రెస్ అగ్రిమెంట్కి, రాహుల్ గాంధీ గారు ఏమన్నా కాదన్నారేమో తెలంగాణలో, వారికి 0 వస్తున్నాయి రాబోతున్నాయి అని చెప్పి ముందే గమనించి మరి ఏమైనా కాంగ్రెస్ వారితో కొంచెం అడ్జస్ట్మెంట్ ఒక 3-4 సీట్లన్నా మాకు ఇవ్వండి అంటే లేదు పో అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏమన్నా అన్నారేమో. అందుకే ఇంత మరీ ఏమంటారంటే విసెరల్ రియాక్షన్ అంటారు. ఇప్పుడు ఏదో ఈ అసలు వీళ్ళది రోలు లేదు, ఆ ఢిల్లీలో ఏమీ పరిచయము లేదు, అక్కడ అసలు వాళ్ళకి స్టేక్సే లేవు. మరి అట్లాంటి దాంట్లో మరి వీరు ఇంత విసెరల్గా అర్థం కాదు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఇంకొక విషయం అక్కడ చెప్తుంది అదే, చెప్తాను. పొద్దున్న నుంచి ఒకటే సామెత, పిల్లి పిల్లి కొట్టుకుని కథ ఒకటి ఉంది కోతిలా. ఇక్కడ కూడా అదే చేస్తున్నారు చూసారా బీజేపీ, ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ. వాళ్ళు ఇప్పుడు ఈ రాష్ట్రంలో కామెంట్ చేసినా వాళ్ళు కామెంట్ చేసినా కాంగ్రెస్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మీరు గమనించండి, రాహుల్ గాంధీ సోదరులు ఇందాక చెప్పినటువంటి మాట, ఈ రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ ఉంది. ఓడిపోయింది ఎవరు? బీఆర్ఎస్. సో మరి మేమిద్దరం బద్ద శత్రువులుగా ఉంటామా లేకపోతే బీజేపీ? ఆలోచించండి. ఒక్క నిమిషం, కాంగ్రెస్ ఓడిపోయింది 15 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో, ఆప్ ఓడించింది. వారిద్దరు బద్ద శత్రువులుగా ఉండాలా లేకపోతే అంటే మధ్యలో ఇండి కూటమి ఇవన్నీ ఏర్పరిచారు కదా. నోట్ చేసుకోండి, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా, మీరు వాళ్ళ నోట్ చేసుకోండి. 4 రోజుల తర్వాత ఇంకో 4 రోజుల తర్వాత నేను ఒక స్టేట్మెంట్ చేస్తున్నా, మీరు నోట్ చేసుకోండి. రాజ్ న్యూస్ లో మళ్ళీ నన్ను సోదరులు పిలవండి, నేను చెప్తాను. ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ, బీఆర్ఎస్ ఈ 4 కలిసి పని చేయబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ పైన. కూటమి రాసుకొని నోట్ చేసుకోండి. అందుకే అని చెప్తున్నా. సో కేజ్రీవాల్ గారు బీఆర్ఎస్ నమ్మితే ఏమైందో అర్థమైపోయింది జనాలకి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తోత కూడా రేపు ఇదే అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. మూడో విషయం చెప్తానండి. బీఆర్ఎస్ కి ఆమ్ ఆద్మీ పార్టీకి సారూప్యత. బీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్ర మంత్రి మీరు అన్నారు, వారి మూల సిద్ధాంతం అని అనొచ్చు, లేకపోతే రీజన్ దాత్రా అంటారు, అంటే రీజన్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి. ఇప్పుడే ఇందిరా గారు చెప్పారు, ఎన్నో పార్టీలు ఉన్నాయి కదా, బీఆర్ఎస్ ఎందుకు లేకపోతే ఆపే ఎందుకు, జాతీయ పార్టీలు ఉన్నాయి, ఇతరత్ర పార్టీలు మన రాష్ట్రంలో అప్పటికి ఇంకా వేరే పార్టీలు కూడా ఉన్నాయి, మరి బీఆర్ఎస్ ఎందుకు అని అంటే, టీఆర్ఎస్ ఎందుకు అని అంటే తెలంగాణ ఇంట్రెస్ట్ మాత్రమే, అంటే ఆంధ్రప్రదేశ్ అవిభాజ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇంట్రెస్ట్ సపరేటు, ఆ తెలంగాణ ఇంట్రెస్ట్ కోసమే మేము పోరాడతాము నిలబడతామన్న పార్టీ ఎప్పుడైతే తెలంగాణను వదిలిపెట్టి భారత రాష్ట్ర సమితిగా మారిపోయిందో, అట్లాగే కేజ్రీవాల్ గారు వారు వచ్చిందే ఇండియా అగైన్స్ కరప్షన్, ఇప్పుడే ఇందిరా గారు కూడా చెప్పారు, వారు వచ్చిందే కరప్షన్ మీద
ఫైట్ అని చెప్పి సిద్ధాంతాన్ని వచ్చి వదిలిపెట్టినప్పుడే వారే పూర్తిగా ప్రజలు కరప్షన్ లో కూరుకుపోయిన సందర్భంలో మీరు వచ్చిన రీజన్ ఏదైతే ఉందో అసలు మీరు మీ పార్టీ యొక్క అవసరం ఎందుకైతే ఉందని చెప్పి మీరు వచ్చారో, కొత్త పార్టీ అవసరం అని చెప్పి ఏదైతే వచ్చారో ఆ సిద్ధాంతానికే విరుద్ధంగా మీరు వెళ్ళినప్పుడు ప్రజలు తప్పనిసరిగా మీరు వేరే వాటిల్లో ఏమైనా తప్పిదాలు చేయొచ్చు, కానీ మీరు వచ్చిన కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్నే మీరు పూర్తిగా వదిలేశారనుకోండి, నట్టేట ముంచారు అంటే ప్రజలు కూడా మిమ్మల్ని నట్టేట వదిలేసి లక్ష్యం వస్తారు. డైవర్ట్ అదే అయినప్పుడు జరిగింది ప్రజలు కూడా లక్ష్యం ఈరోజు. ఇవ్వరు. అంతే అండి. ఎస్ పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ నాయకులు జాయిన్ అయ్యారు. చర్చ కొనసాగిద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.